ఉగ్రవాదులకు సంబంధించిన ఏ చర్య అయినా సరే ఈ మధ్యకాలంలో పెద్ద కనిపించట్లేదు. ఉగ్రవాద కార్యకలాపాలు కానివ్వండి, లేకపోతే ఉగ్రవాదాలకు సంబంధించిన ఈ యాక్టివిటీస్ అన్నో పూర్తి స్థాయిలో తగ్గిపోయాయని అందరూ భావిస్తున్నాం. కానీ బట్ చాప కింద నీరులు అవి ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉన్నాయనడానికి అప్పుడప్పుడు కొన్ని ఘటనలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మనం ఉగ్రవాద సంస్థలకు సంబంధించి మాట్లాడుకున్న ప్రతిసారి భారత ఆర్మీ ఉగ్రవాద దాడులు, ఉగ్రవాదులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కార్యకలాపాలని ఆపడానికి కానివ్వండి, అలాగే జమ్మూ కాశ్మీర్లో జరిగే ఎన్కౌంటర్లకు సంబంధించి డిస్కషన్ చేస్తూ వచ్చాం. కానీ బట్ మరొకసారి ఒక అలార్మింగ్ యాక్టివిటీ స్టార్ట్ అయింది అన్న ఒక అనుమానం అయితే మనకు అనిపిస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో ఉగ్రవాదులతో లింకులు ఉన్న కొంతమంది బయటపడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. దాన్ని మరొకసారి హైదరాబాద్ కూడా దీంట్లో కారణంగా మారింది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం మరోసారి దేశ భద్రతా వ్యవస్థను ఉలిక్కిపడేలా చేసింది. ఎందుకంటే ఒక వైద్యుడు రోగుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తి ప్రాణాలను కాపాడే చేతులు కాస్త ఇప్పుడు ప్రాణాలు తీసేందుకు ఒక భయంకరమైన రసాయనాన్ని తయారు చేయడానికి ప్రయత్నించారు అనే మాట ఏదైతే ఉందో అది నమ్మశక్యం కాని ఘటన అని చెప్పాలి. ఎందుకంటే ఇంట్లోనే ఒక ప్రయోగశాలని ఏర్పాటు చేసుకొని ఆముదము గింజల వ్యర్థాల నుంచి ప్రపంచాన్ని కుదిపేసిన రైసిన్ అనే ఒక విషయ రసాయనాన్ని తయారు చేసే ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అలాగే ఏటీఎస్ హైదరాబాద్ ఏటీఎస్ కలిపి ఈ ఘటనని ఛేదించారు. అందులో హైదరాబాద్ చెందిన డాక్టర్ అహ్మద్ మొహిద్దీన్ సయ్యద్తో పాటు మరో 2 ఐసిస్ సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి తుపాకులు, రసాయన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సున్నిత ప్రాంతాల్లో రెక్కీ కూడా నిర్వహించారన్న వివరాలు బయటపడడంతో దర్యాప్తు సంస్థలు ఇప్పుడు అప్రమత్తమయ్యాయి. వైద్య, విద్య, సైన్స్ పరిజ్ఞానాన్ని ఉగ్ర ఆయుధంగా మార్చుకున్న ఈ ఘటన ఒక మనిషి ఒంటరితనం ఎలా మృత్యు దారిలోకి నెడుతుందో చూపిస్తోంది. రాజధాని హైదరాబాద్ నుంచి మొదలైన ఈ ఉగ్రకోణం ఇప్పుడు దేశ భద్రతా వ్యవస్థను నిద్ర లేకుండా చేస్తోంది. ఇంతకీ ఈ మొహినుద్దీన్ ఎవరు, ఈ డాక్టర్ మొహినుద్దీన్ ఎవరు అన్నది ఒకసారి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో రాజేంద్ర నగర్లోని ఫోర్ట్ వ్యూ కాలనీలో ఈ 35 ఏళ్ల వైద్యుడు ఉంటాడు. ఆయన కుటుంబంతోనే ఉంటాడు. కానీ ఎప్పుడూ ఒంటరిగా ఆ ఒంటరితనం గూడులోనే చిక్కుకొని అతను విలువిలాడుతున్న విషయం అర్థమవుతుంది. ఇతని వివాహం కాలేదు. ఆన్లైన్ ద్వారా బయట దేశాల నుంచి కెమికల్స్ తెప్పించి ప్రయోగాలు చేస్తూ ఉంటాడు అన్నది అందరూ చెప్తున్నారు. ఇంటినే ప్రయోగశాలగా మార్చి రసాయనాలపై ప్రయోగాలు జరిపేవాడని స్థానికులు చెబుతున్నారు. ఇక తల్లిదండ్రులు పలుమార్లు మందలించినా వినకపోవడము, చివరికి ఐసిస్ ఆలోచనలతో మమేకం కావడంతో ఇదే అతడి జీవితాన్ని ఉగ్రదిశగా మళ్లించింది అన్నది మనకు అర్థమవుతుంది. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ ముఠా సభ్యులతో కలిసి దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించేందుకు రైజిన్ను వాడాలని కుట్ర పనినట్టుగా గుజరాత్ ఏటీఎస్ చెబుతోంది. తాజాగా అహ్మదాబాద్ సమీపంలోని అదాలజ్ టోల్ ప్లాజా వద్ద జరిగిన అరెస్ట్ ఆపరేషన్లో ఈ ఉగ్రకోణం బయటపడింది. ఇక ఇప్పుడు రాజధానిలో భద్రతా దృష్ట్యా అలర్ట్ అనేది సౌండ్ అయింది. మొహియుద్దీన్ ఇంటి వద్ద గుజరాత్ ఏటీఎస్ అలాగే తెలంగాణ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. అందులో హైదరాబాద్లో ఇంకా అతనికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, రసాయన పదార్థాలు ఎక్కడి నుంచి తెప్పించారో తెలుసుకునేందుకు దర్యాప్తు కూడా జరుగుతుంది. ఇటీవల విజయనగరం నుంచి ఉగ్రకుట్ర ఒకటి వెలుగులోకి వచ్చి రావడం అన్నది కానివ్వండి, లాలాగూడ కేసు తర్వాత ఇప్పుడు ఈ ఘటన రాష్ట్ర భద్రతా సంస్థల నిద్రను చెడగొడుతుంది. ఐటీ సిటీగా పేరొందిన హైదరాబాద్ ఇప్పుడు ఉగ్రలింకులకు కేంద్రంగా ఏమైనా మారుతోందా? శాస్త్రాన్ని వినాశనంగా మార్చిన ఈ డాక్టర్ కథ సమాజం ముందు ఒక పెద్ద ప్రశ్నగా నిలిచింది. ఓవరాల్గా చూస్తే మాత్రం మనం చూస్తాం ఇలాంటి ఉగ్ర కుట్రలు ఏవైతేనే భగ్నం అవుతున్నాయి. కానీ ఉగ్రవాదులను పూర్తిగా తుదముట్టించేందుకు జరుగుతున్న ప్రయత్నం మాత్రము ఎందులోనూ సక్సెస్ కాలేకపోతున్నాం. అందులో ముఖ్యంగా సాధారణ పౌరులు కాదు, ఇలాంటి డాక్టర్లకు కూడా ఆ ఆలోచన విధానంలో వెళ్ళడం అనేది నిజంగానే అలార్మింగ్ ఫ్యాక్టర్గా మనం చూడాలి. ఒకసారి దీనికి సంబంధించిన ఈ ఉగ్ర కోణానికి సంబంధించి కానివ్వండి, దీనికి సంబంధించిన మూలాల్లో ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా ఎందుకు భాగస్వాములు అవుతున్నారు, గతంలో కూడా మనం చూసాం చాలా వాటిల్లో. ఇప్పుడు మరి ఇంకొకసారి అది అలార్మింగ్ ఫ్యాక్టర్గా ఎందుకు మారిందని కనుక్కునే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు ఆర్మీ మేజర్ శివకిరణ్ గారు లైవ్లో ఉన్నారు. అలాగే మనతో పాటు రెడ్డన్న గారు కూడా మనతో పాటు ఉన్నారు. తను కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి, జై హింద్. ఎస్ శివకిరణ్ గారు. ఎస్ రెడ్డన్న గారు నమస్తే. శివకిరణ్ గారు, ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకుంటున్న దాంట్లో 2-3 అంశాలు అంటే చాలా అలార్మింగ్ ఫ్యాక్టర్. ఒకటి ఏంటంటే మనం ఈ మధ్యకాలంలో నేను కూడా చాలా లైవ్లు చేశాము. అందులో భారత ఆర్మీ వెళ్ళి ఉగ్రవాదులకు సంబంధించిన శిబిరాలపైన దాడులు చేసే వార్తల గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. కానీ ఇప్పుడు మొదటిసారి అంటే అనట్లేదు కానీ బట్ ఇప్పుడు రెగ్యులర్గా ఇలాంటి యాక్టివిటీస్ అందులో దీంట్లో ఇప్పుడు చేసిన అతను డాక్టర్ అని చెప్పుకుంటున్నారు. అంటే బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇలా ఉగ్రవాదానికి కానివ్వండి, లేకపోతే ఐసిస్ ఆలోచన విధానానికి ఇంక్లైన్ అవ్వడము ఎలా చూడాలంటారు? ఎందుకు చదువుకున్న వాళ్ళలో కూడా ఇలాంటి ఒక ఉద్దేశం వచ్చిందంటారు? దీనికి టిపికల్ గా అండి మనము జాగ్రఫీస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జైన్ నమస్తే మీ అందరి ప్రేక్షకులకు. అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు కంపారిజన్ చేయలేము, ఎందుకంటే
ఆపరేషన్ సింధూర్ లో మనము సరిహద్దు దాటి అక్కడ టెర్రరిస్ట్ ని ట్యాకిల్ చేస్తాం, కానీ ఇంటర్నల్ కూడా మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని రెగ్యులర్ గా తెలుస్తూనే ఉంటుంది. అయితే ఇది జాగ్రఫీకి పరిగణించింది కాదు, బార్డర్ అవతలనే ఉంటారని కాదు, మన దగ్గర లోపల కూడా ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ చాలా రోజుల నుంచి బాదర్ చేస్తున్నాయి. అండ్ లాట్ ఆఫ్ ఏజెన్సీస్ మనము డెవలప్ చేసుకున్నాము. ఇప్పుడు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అది కూడా ఒక రీసెంట్ గా డెవలప్ అయిన ఏజెన్సీ. కాబట్టి ఫస్ట్ సొసైటీలో ఇవన్నీ మార్పులు వస్తున్నాయి. దాన్ని బట్టి ఆ మారే సొసైటీ తోటి ఇటువంటి ఇష్యూస్ క్రాపప్ అవుతున్నాయి. ఇంతకు మీరు డిస్క్రైబ్ చేస్తున్నారు. నన్ను నిజంగా మీరు అడిగితే అసలు ఇటువంటి వాళ్ళకి పబ్లిసిటీ ఇచ్చే అవసరం లేదు. మనం నార్మల్ గా ఏమవుతుందంటే తను డాక్టర్ ఉండొచ్చు, చైనాలు చదువుకున్నారన్నారు. అయితే ఇటువంటి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేకనో లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు దాంతో కొంచెం మెంటలీ ఇంబ్యాలెన్స్ అయ్యి దే లుక్ టు అదర్ వేస్ ఆఫ్ గెయినింగ్ కొంచెం ప్రామినెన్స్, పబ్లిసిటీ దాంతో ఉండొచ్చు. అయితే దీనికి ఒక సొసైటల్ సొల్యూషనే రావాలి. ఇప్పుడు పోలీస్ అన్నా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అన్నా కూడా అన్ని జాగాలలో అన్ని టైమ్స్ లో ఉండలేవు. కాబట్టి ఏదైతే కమ్యూనిటీస్ ఉన్నాయో అవి అలర్ట్ గా ఉంటే, మీరు చెప్తున్నారు ఇన్ఫర్మేషన్ తెలిసింది తను ఒక్కరే ఉంటున్నారు చాలా రోజుల నుంచి అని, ఒంటరిగానే ఉంటారు, ప్రయోగశాల ఉందని కొన్ని డీటెయిల్స్ తెలుస్తున్నాయి. ఇటువంటివి నార్మల్ గా ఏం చేస్తామంటే మనము ఇంటెలిజెన్స్ నెట్వర్క్ డెవలప్ చేసుకుంటాం. దాంతో ఎక్కడైనా ఒక అబరేషన్ కనపడినప్పుడు, ఒక ఏరియా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఒక ప్యాటర్న్ కనబడుతుంటుంది. దాంతో ఆ ప్యాటర్న్ డిటెక్ట్ చేయగలిగితే, అలర్ట్ గా ఉంటే ఇటువంటివన్నీ ఆపొచ్చు. కానీ నాకు ఏమనిపించింది ఏంటంటే మెయిన్లీ ఇప్పుడు ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ లో కొంతమంది ఇటువంటి వాళ్ళు పబ్లిసిటీ కోసమే కావచ్చు, అటెన్షన్ కోసము ఇటువంటివి చర్యలు చేస్తుంటారని అనిపిస్తుంది. అయితే దీన్ని మనం పెద్ద దాన్ని బ్లో అప్ చేయకుండా కొంచెం డౌన్ ప్లే చేస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే పేపర్లో కూడా హెడ్లైన్స్ వస్తున్నాయి, మీరు కూడా ప్రోగ్రామ్ చేస్తున్నారు. దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఇన్ఫాక్ట్ పోలీస్ అలర్ట్ గా ఉండి ఎప్పటికప్పుడు దీన్ని అక్కడక్కడ క్లోజ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, అంటే యూజువల్లీ నేను ఈ టాపిక్ని సెలెక్ట్ చేసుకోవడం కారణం ఏంటంటే, వాళ్ళు ఏదో చదువుకోని వాళ్ళు, చదువులేని వాళ్ళు, ఏదో ఒక రాంగ్ ఇంటెన్షన్ తెలుతున్న వాళ్ళు కాదు, చదువుకున్న వాళ్ళను కూడా ఇలా ఇప్పుడు, ఎందుకంటే అది ఐసిస్ వాళ్ళకి సంబంధించి మనకు అర్థమవుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటున్నారు. వాళ్ళ ఏదైతే భావజాలం ఉందో ఆ భావజాలాన్ని ఇలా చదువుకున్న వాళ్ళ మీద కూడా రుద్దే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇంకా కాస్త అంటే అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందనేది ఒక భావంతో మేబీ నేను ఈ ఉద్దేశంలో తీసుకున్నాను. ఒకసారి రెడ్డన్న గారి దగ్గరికి వెళ్దాము. రెడ్డన్న గారు, హైదరాబాద్ లో మీరు చూడండి, ఉగ్రమూలాలు ఎక్కడ ఇప్పుడు కలకత్తాలో జరిగిన, బాంబేలో జరిగిన, మీకు బెంగళూరులో జరిగినా కూడా చివరికి ఉగ్రమూలాలు ఏదో ఒక విధంగా హైదరాబాద్కు తీరుతాయి. మీరు ఏ కేసు అన్నా తీసుకోండి, డెఫినెట్ గా అంటే ఇక్కడ వాళ్ళు ఏదో ఒక రకంగా సమసంబంధాలు నెలకొల్పుకున్నారు. ఇది ఇవాళ కొత్త కాదు. ఎందుకంటే ఇప్పుడు చాలా సార్లు మనం బాంబే పోలీసులు వచ్చి ఇక్కడ అరెస్ట్ చేసేది చూసాం, బెంగళూరు పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేది చూసాం, మనమే కొన్ని సందర్భాల్లో అరెస్ట్ చేసేది చూసాం. కారణం ఏమిటంటే ఇక్కడ వాళ్ళని క్రాపప్ చేయడానికి సరైనటువంటి అన్ని సదుపాయాలు హైదరాబాద్ లో ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు చూడండి, పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటే మీరు నేను సేమ్ రేస్ గుర్తుపట్టలేము. బంగ్లాదేశ్ వాళ్ళు కొన్ని వందల వేల, హైదరాబాద్ లో కొన్ని వేల మంది ఉన్నారు. వీ కెనాట్ ఐడెంటిఫై దెమ్, ఎందుకంటే కల్చర్ ఈజ్ ది సేమ్. అదేవిధంగా కల్చర్ తో పాటుగా వాళ్ళకు మిగతా హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, షెల్టర్ కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు హైదరాబాద్ లో ఉన్నాయి. అందువల్ల హైదరాబాద్ లో ఆ కమ్యూనిటీని ఎక్కువ, అంటే ద పర్సంటేజ్ ఆఫ్ దట్ కమ్యూనిటీ ఈజ్ ఆల్సో దేర్. అందువల్ల వీళ్ళను గుర్తించడం మహా కష్టం. ఎందుకంటే ఓల్డ్ సిటీలో హైలీ డెన్సిటీ, అదే కాకుండా మీరు ఆల్రెడీ అంటే ఓల్డ్ సిటీ ఆ ప్రాంతాన్ని బాగా తెలిసిన వ్యక్తిగా, ఎందుకంటే గతంలో కూడా మీరు అక్కడ ఈ కమ్యూనల్ రైట్స్ ని కూడా మీరు కంట్రోల్ చేసిన వ్యక్తిగా, అక్కడ ఉన్న అతిపెద్ద సమస్య జనాలను అక్కడికి లోపలికి ఎంటర్ కానీ ఇవ్వకపోవడము, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు లోపల ఏం చేస్తున్నారన్న విషయాన్ని ప్రజలకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవడము, ఎవరైనా ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తే అక్కడ ఏమంటారు, అక్కడ రిలీజియన్ సంబంధించిన డిస్కషన్ కానివ్వండి, అలాంటి కొన్ని వాటిని అక్కడ తెరపై తీసుకోవడం, ఇలాంటివన్నీ చేరి సృష్టిస్తారు. ఆ డిస్టర్బెన్స్ సృష్టిస్తారు. అదే వాళ్ళకి ఇవాళ ఏమైనా షీల్డ్ గా మారుతోందా? ఒక రకంగా ఎస్, ఒక రకంగా 100% కాకపోయినా 60% ఆ షీల్డ్ ఈజ్ ప్రొటెక్టింగ్ దెమ్. అందువల్లే చాలా మంది ఐసిస్, ముఖ్యంగా మనుషులు అక్కడ హైదరాబాద్ లో ఏమైతుందంటే బేరోజ్గారీ ఎక్కువ ఉంది. ఆ కమ్యూనిటీలో
ఎక్స్పెషలీ చదువు తక్కువగా చదువుకోవడం, ఇంటర్మీడియట్ 10th క్లాసు డ్రాప్ అవుట్స్ ఉండటం, వాళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తాము అని చెప్పి భరోసా ఇవ్వడం. ఇంత క్రితం కూడా చాలా మంది అరెస్ట్ చేసినప్పుడు వై యు ఆర్ అట్రాక్టెడ్ టు ఐసిస్ అంటే వాడు సార్ మెరకు జాబ్ దిలాతు బోలే అంటే ముఖ్యంగా రోజ్గారీ ఇప్పిస్తారు. ఫస్ట్ మీకు ఏదో సింపుల్ గా ఏదో ఒక చిన్న జాబ్ ఇప్పిస్తాము, 30,000 ఇస్తాము, 20,000 ఇస్తాము. అక్కడికి వెళ్ళిపోతే మీరు వేరే దేశానికి వెళ్ళిపోతే అక్కడ మీకు 3 సార్లు 4 సార్లు రెట్టింపుగా డబ్బులు వస్తాయి. ముందు ఇది టోకెన్ గా అని చెప్పి నెమ్మదిగా జాయిన్ చేసుకొని వాళ్ళని మెంటల్ గా ట్యూన్ చేస్తారు. మెంటల్ గా ట్యూన్ చేసి వాళ్ళు అంటే ఈయన మెంటల్ గా మనం ఏమి చెప్పినా చేస్తాడు అని దానిలో నుంచి దే మోల్డ్ దెమ్ ఇంటూ కమ్యూనిటీకి ఒక ఎస్ అవర్ కమ్యూనిటీ స్పెషల్ వీ కెన్. మనము ఒక్కరిని చంపితే 1000 అదేదో రంబలు వస్తారు తీసుకుపోతారు, అవన్నీ అమ్మాయిలు ఎంజాయ్ చేయొచ్చు, ఈ విల్ బి స్వర్గంలో దేవతలంతా మీ చుట్టూనే తిరుగుతారు, ఇవన్నీ ప్రాపగాండా చేసి ఆ దిశగా మలుస్తారు. మలిసిన తర్వాత నెమ్మదిగా ఏమంటారు అంటే మనము వేరే కమ్యూనిటీని చంపితే పాపం కంటే పుణ్యం ఎక్కువ వస్తుంది అనే మోడల్కి తీసుకెళ్లి చివరికి ఐసిస్ లో జాయిన్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, ఉగ్రవాద కుట్రలను ప్రేరేపితమైనటువంటి బాంబులు తయారు చేయడం కానివ్వండి, మిగతా వస్తువులు తయారు చేయడం కానివ్వండి, కెమికలైజ్డ్ వెపన్స్ తయారు చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తారు. దానికి ఇప్పుడే మనం ఇక్కడ ఓవైపు మనకు హైదరాబాద్ లో ఒక డాక్టర్ ఉగ్రవాదిగా మారే ప్రయత్నానికి సంబంధించిన వార్త మనం మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఇంకొక బ్రేకింగ్ వచ్చింది, ఒక బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాము. ఏదైతే మనము మాట్లాడుకుంటున్నట్టుగా చదువు లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు కాకుండా ఎవరు చదువుకున్న వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారు ఈ ఉగ్రవాదాలకు సంబంధించి అని ఢిల్లీలో మరొక భారీ ఉగ్రకుట్ర అన్నది భగ్నమైంది. అందులో 2 వైద్యులు అరెస్ట్ అయిన విషయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు అందుతుంది. జమ్మూ కాశ్మీర్, హర్యానా పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో వీళ్ళు 360 కిలోల పేలుడు పదార్థం లాంటి దాన్ని అంటే అమ్మోనియం నైట్రేట్ లాంటి దాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా మన సమాచారం అందుతుంది. హర్యానాలోని ఫరీదాబాద్ లోని ఓ వైద్య కళాశాలకు సంబంధించిన 2 డాక్టర్లు అందులోనే ఆ దగ్గరలో ఉన్న ఒక గది నుంచి ఈ మొత్తం వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఓవరాల్ గా చూస్తే వీళ్ళిద్దరూ కూడా కాశ్మీర్కి చెందిన 2 వైద్యులు అంటూ కూడా ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతోంది. ఆ విధంగా చూసినప్పుడు డాక్టర్ ఆదిల్ అహ్మద్ రథర్ అలాగే డాక్టర్ ముజమిల్ షకీల్ అనే 2ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఈ సూట్ కేసుల్లో నేను చెప్పినట్టుగా అమ్మోనియం నైట్రేట్ 360 కిలోలకు సంబంధించిన అమ్మోనియం నైట్రేట్ ని అక్కడ పెట్టము. దీని ద్వారా పేలుడు పదార్థాల తయారీ చేసేందుకు ఇది ప్రధాన రసాయనంగా ఉపయోగపడుతున్న నేపథ్యంలో అది కనిపిస్తుంటే, మరోవైపు అసాల్ట్ రైఫిల్ ఒకటి, పిస్టల్, అలాగే 3 మ్యాగజైన్లు, 83 లైవ్ రౌండ్లకు సంబంధించినవి కనిపిస్తున్నాయి. అంతేకాకుండా టైమర్లతో పాటు రిమోట్ కంట్రోల్స్ కూడా అక్కడ దొరికినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అంతేకాకుండా అదే ఆసుపత్రిలో పనిచేసే మరొక మహిళా వైద్యురాలి కారులో కూడా ఒక రైఫిల్ దొరికింది. జైషే మొహమ్మద్ అలాగే గజ్వాతుల్ హింద్తో వీళ్ళకు అనుబంధాలు ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తూ దర్యాప్తుతో కొనసాగుతుంది. ఇక రథర్ ఇచ్చిన కీలక సమాచారంతో సోదాలు కూడా చేపట్టారు పోలీసులు. ఓవరాల్ గా మరొక ఉగ్ర కుట్ర అన్నది బయటపడింది. ఇవాళ ఇటీవల కాలంలో కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించిన ఒక అతిపెద్ద పేలుడు పదార్థాల రికవరీ అని అధికారులు పేర్కొన్న నేపథ్యంలో మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇది మరొక ఉగ్ర కుట్ర, దాన్ని భగ్నం చేశారు. ఎస్ శివకిరణ్ గారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఢిల్లీలో కూడా ఇట్లా పట్టుబడ్డదని చెప్తున్నారు. రెడ్డి గారు ఇంత మాట్లాడుతున్న విత్ ఆల్ హిస్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఏబుల్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్. ఎందుకంటే అక్కడ ఒక కమ్యూనిటీ బేస్డ్ యాక్టివిటీ అండ్ ఎంప్లాయ్మెంట్ లేదు, పాపులేషన్ ఎక్కువ అయిపోయినది. ఇవన్నీ మనం కారణాలను చూసినప్పుడు సొసైటల్ గా మనం దాన్ని హ్యాండిల్ చేయలేకపోయినామని ఒక మన ఫాల్ట్ మనది కూడా ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే వన్స్ వీ హావ్ ఐడెంటిఫైడ్ ద ప్రాబ్లమ్ దాని సొల్యూషన్ కూడా మనం చూడగలగాలి. బట్ దట్ ఈస్ నో జస్టిఫికేషన్ ఫర్ వాట్ దీస్ గైస్ ఆర్ డూయింగ్. ఒక డాక్టర్ చదువుకొని వేరే వాళ్ళు కూడా ఇప్పుడు అమ్మోనియం నైట్రేట్ అన్నారు, మీరు రైజిన్ వాడినారు. అయితే ఈ కంట్రీ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో ఏమైందంటే యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ చాలా అవైలబుల్ గా, ఇన్ఫర్మేషన్ ఈజీగా అవైలబుల్ అయిపోయింది. దాంతో ఇవన్నీ చేయడానికి ఈ ఐడెంటిఫికేషన్, జాయినింగ్ విత్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, నెగటివ్ ఎలిమెంట్స్ చాలా ఈజీగా అయిపోయింది. కాబట్టి ఇట్ నీడ్స్ అ వెరీ మెచ్యూర్ సొసైటీ టు డూ దిస్. అయితే ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా నేను ట్యాకిల్ చేయాలని పొలిటికల్ ఒక అబ్జర్వేషన్ అడుగుతాను సార్ నేను. ఒక అబ్జర్వేషన్ ఏంటంటే గతంలో మనం చూసినప్పుడు ఇలాంటి ఉగ్రవాదులకు సంబంధించినవి లింకులన్నీ కూడా పాకిస్తాన్తో కనెక్ట్ అయ్యేవి. సో పాకిస్తాన్లో వాళ్ళు ఎంతసేపు ఉన్నా సరే భారత్, పాకిస్తాను, ఎల్ఓసి ఇలాంటి ఇష్యూస్ని ఎక్కువగా తెరపైకి తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఐసిస్ వచ్చిన తర్వాత
రిలీజియన్ని వాళ్ళు ఫోర్ ఫ్రంట్ తీసుకొని వస్తున్నారు. రిలీజియన్ పేరుతో, అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇంతకుముందు ఎవరైనా సరే ఈ ఏమంటారు పవిత్ర యుద్ధం చేసి మీరు ఎవరైనా ప్రాణాలు తీస్తే మీరు ఎక్కడి నుంచి డైరెక్ట్గా జన్నత్కి వెళ్ళిపోతారు, అక్కడ మీకు రంభా ఊర్వశులు వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ మీకు ఏదో మంచి లైఫ్ దొరుకుతుంది అనే టైప్లో అలాంటి ఒక థాట్ ప్రాసెస్లోకి వీళ్ళని తీసుకెళ్తున్నారు. అంటే ఇది ఇలా వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి, అంటే ఇది స్థలమో లేకపోతే ప్రాంతమో ఎల్ఓసినో ఇలాంటి వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు దాని నుంచి వాళ్ళు వాళ్ళ నమ్మకాలను ఇప్పుడు ఆయుధంగా మార్చుకున్నారన్న ఒక అనుమానం. ఏమంటారు మీరు దాన్ని? అంటే ఇది రాడికలైజేషన్, మీరు రాడికలైజేషన్ అన్న థింగ్ యూఆర్ రైట్ అబౌట్ ఇట్. కానీ దానికి కూడా అన్నట్టు ఒక ఫర్టైల్ గ్రౌండ్ ఉండాలి కదా. నార్మల్ గా ఇప్పుడు మేము ఉండే కమ్యూనిటీస్ లో కొంతమంది డిఫరెంట్ కమ్యూనిటీ ఉంటాము, కానీ అందరూ ఆ విధంగా లేరు. మెయింటైన్ వెరీ హెల్తీ రిలేషన్షిప్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. అయితే ఆ రాడికల్ ఎలిమెంట్ వచ్చినప్పుడు అక్కడ ఒక అవి గ్రో అయ్యే ఎన్వైరన్మెంట్ ఉంటే దీనికి స్కోప్ ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి నాకు ఎప్పుడు అనిపిస్తుంది అన్నమాట, ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ హ్యావ్ ఎ బిగ్ రోల్ టు ప్లే. ఇక్కడ ఉన్న ఏరియాలో కొత్తగా ఎవరు వస్తున్నారు, ఏం యాక్టివిటీ అవుతుంది, పెట్రోలింగ్ కార్ వెళ్తుంటుంది, యూ హ్యావ్ టు కీప్ నోటీసింగ్. ఇంకోటి అక్కడ లోకల్ గా మీకు ఇంటెలిజెన్స్ చాలా అవసరం. అయినాక ఒక ఇష్యూ అయినాక కాదు మనం తెలుసుకునేది, ఇష్యూ కాకముందే ప్రివెంటివ్ గా. ఇన్ఫాక్ట్ పోలీస్ ఆర్ అదర్ ఏజెన్సీ ఆర్ లోకల్ పోలీస్ కూడా అన్ని పనులు చేయలేదు కాబట్టి లోకల్ గా ఎన్నోసార్లు అంటారు కమ్యూనిటీ గ్రూప్స్ కి, సో తెలిసి ఉండాలి మా ఏరియాలో ఎంతమంది వచ్చున్నారు, పాపులేషన్ ఎంత ఉంది, సడన్ గా పెరుగుతుందా, కొత్త వాళ్ళు వస్తున్నారా, వాట్ ఆర్ దర్ యాక్టివిటీస్, ఎక్కడైనా ఎవరైనా కొన్ని రోజుల నుంచి కనపడకుండా ఉంటే తొందరగా అలర్ట్ అయ్యి యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు మాట్లాడిన విషయంలో కూడా ఇప్పుడు బయాలజికల్ అండ్ కెమికల్ వార్ఫేర్ మాట్లాడుకుంటున్నాం. మీరు రెజిన్ మాట్లాడినారు, ప్లస్ ఎక్స్ప్లోజివ్స్ మాట్లాడినారు. ఇవన్నీ ఏంటంటే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అంటాం. ఒకటేసారి చాలా డిస్ట్రక్షన్ అయ్యే దానికి పొటెన్షియల్ ఉంది. కాబట్టి వీటిని ఎంకరేజ్ చేసి కొన్ని ఎలిమెంట్స్ ని వాళ్ళకి అనుకూలంగా పనిచేసుకొని ఉంటుంది. పాకిస్తానే కాదు, వేరే ఎలిమెంట్, ఇండియా ఇస్ గ్రోయింగ్, ఎక్కడైనా ఏమైనా గ్రోత్ అయినప్పుడు కొన్ని డిస్ట్రప్టివ్ ఎలిమెంట్స్ వస్తూనే ఉంటాయి. బట్ దెన్ గ్రోత్ ప్రాసెస్ లో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్, మన సెక్యూరిటీ కన్సర్న్స్ ఇవన్నీ అడ్రస్ చేసుకుంటూ మనం గ్రోత్ కి వెళ్ళాలి. కానీ ద పాయింట్ ఐ హావ్ ఆల్వేస్ బీన్ ట్రైయింగ్ టు మేక్ ఇస్ వి షుడ్ నాట్ గివ్ సో మచ్ పబ్లిసిటీ టు దీస్ పీపుల్. ఇంకోటి ఆ కమ్యూనిటీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎంత మనం ఎక్కువ చెప్పుకుంటే ఆ గ్రూప్స్ ఇంకా ఇంకా వాళ్ళని ఎంకరేజ్మెంట్ అవుతుంటుంది. అండ్ ఇప్పుడు టీవీలో కనిపిస్తుంటారు, పేపర్ లో వస్తుంటాయి ఫోటోలు, సమో వేరే విధంగా పాజిటివ్ గా రాలేరు కాబట్టి ఈ రూట్ ఫాలో చేస్తున్నారేమో అనిపిస్తుంది. కాబట్టి మనం అందరం ఒక ఇంటిగ్రేట్ అప్రోచ్ లో గ్రౌండ్ ఇంటెలిజెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సొసైటల్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ చాలా ఇంపార్టెంట్, మీడియా అయితే ఎట్లయితే మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్స్ దీన్ని ఏమంటారు సీక్రెట్ గా పెట్టి అక్కడక్కడ చేసేయాలి. కొన్ని జాగాలలో వాళ్ళ ఫేస్ కవర్ చేసి అవి కూడా చేస్తున్నారు. దట్ ఆ అప్రోచెస్ తో ఏమైతుందంటే ఇట్లా చేస్తే ఇంకా అంటే ఒకటి వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, అవన్నీ ఉంటారు, ఏ విధంగా వాళ్ళకు నష్టం వస్తుందో తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ష్యూర్లీ మస్ట్ బి దేర్. అటువంటి ఫ్యామిలీ ఇట్లా చేస్తున్నప్పుడు కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది. ఇట్స్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, ఇదేదో ఒక్కసారి అయినట్టు కాదు. కాబట్టి సొసైటీలో ఏదైతే కాంపోనెంట్స్ అన్ని ఉన్నాయో ఇంక్లూడింగ్ పోలీస్, కమ్యూనిటీ గ్రూప్స్, ఎన్జిఓస్ ఇవన్నీ కలిస్తే ఒక అందరూ కంట్రోల్ చేయొచ్చు. కానీ ముందు ముందు కూడా ఇంకా అవుతూనే ఉంటాయి. మనము రియాక్ట్ అయ్యే కంటే రెస్పాండ్ చేస్తే బెటర్ ఏమో అని. రెడ్డన్న గారు, ఇక్కడ ఇంకొక అంటే చాలా అంటే అలార్మింగ్ ఫ్యాక్టర్ ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టుగా ఒకప్పుడు హైదరాబాద్ లో మాత్రమే మనము ఇలాంటి ఉగ్ర లింకులు కానివ్వండి, లేకపోతే ఉగ్రవాదులు ఎవరైనా ఉన్నారు, తలదాచుకున్నారు, అరెస్టులను మనం చూసేవాళ్ళము. ఈ మధ్యకాలంలో ఒక చోట కర్నూలు జిల్లాలో జరిగింది, రాయచోట్లో జరిగింది, మొన్న విజయనగరంలో జరిగింది. అంటే వీళ్ళు హైదరాబాద్ లాంటి ప్రాంతాన్ని వదిలేసి ఇప్పుడు ఇలాంటి టైర్ 2 సిటీస్కి, టౌన్స్కి కూడా వీళ్ళు విస్తరిస్తున్నారు. అక్కడ వెళ్ళి వాళ్ళు, ఎందుకంటే ఇక్కడైతే ఎక్కువ విజిలెంట్గా ఉంటున్నారు కాబట్టి ఆ ప్రాంతాలకు వెళ్ళి దాన్ని ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నది కూడా మనకు ఒక అనుమానం ఉంది. సో అటువైపు వెళ్తున్నారా, లేకపోతే అంటే దానికి ఏంది రీజన్ ఎలా చూడాలంటారు? ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానివ్వండి, ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఎలా పనిచేయాలి? మీరు ఎప్పుడన్నా చూసుకోండి, ఇప్పుడు రాయచోట్ ఇన్సిడెంట్ చూసుకోండి, కర్నూలు ఇన్సిడెంట్ చూసుకోండి, విజయనగరం ఇన్సిడెంట్ తీసుకోండి, అన్నిటికీ కూడా లింకులు హైదరాబాదే. అన్నిటికీ కూడా లింక్ హైదరాబాదే. ఏమంటే ఇక్కడ నుంచి ఇప్పుడు బేరోజ్గారీ ఉంది, ఉద్యోగ ముఖ్యంగా అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, వీళ్ళందరూ కూడా వీళ్ళని మతం వైపు ముందు ఉద్యోగము, తర్వాత మత మార్పిడి, మతం వైపు వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళు మనకు సూట్ అవుతేనే వాళ్ళు ఉద్యోగం అని ఫర్దర్ గా మనీ ఇచ్చి తర్వాత ప్రోత్సహిస్తారు. అది కాకపోతే వాళ్ళని అక్కడికక్కడే డ్రాప్ చేస్తారు. చాలా సందర్భాల్లో ఆ విధంగా జరిగింది. అతి ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఈ వీళ్ళు ఉన్నప్పుడు మనం గుర్తించలేకుండా పోవడానికి అనేక, నేను చెప్పాను కదా, ఓల్డ్ సిటీలో ఒక 5 నంబర్లు ఉంటాయి, అక్కడికి పోవడం కష్టము, వాళ్ళని హౌస్ సెర్చ్ చేయాలంటే కష్టమైన పరిస్థితి, ఇంకా చాలా విషయాలు
మనకి ఇబ్బందికరమైనవే. అందువల్ల మీరు చూడండి, రాయచోట్లో కూడా ఆ కమ్యూనిటీ ఎక్కువ ఎక్కడైతే ఉన్నారో ఆ ఏరియాలోనే, విజయనగరంలో కూడా అదే ఏరియాలోనే, అవును, దాంట్లో కూడా ఉద్యోగం లేకుండా ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నం చేసిన వాళ్ళే దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. అయితే దీన్ని ఒక విధంగా కర్బ్ చేయాలంటే ముఖ్యంగా ఆ మత పెద్దలు, మీరు మత విశ్వాసాలని ఎట్టి పరిస్థితుల్లో తీయాలంటే చాలా చాలా కష్టం. సో దీని నుంచి యువకుల్ని కాపాడాలి అంటే ఆ మత పెద్దలతోనే ఆ మతాన్ని బోధిస్తూ, అయ్యా మీరు ఇటువంటి పడ్డవి ఇవి మనకి, మన ఉనికి, మన కమ్యూనిటీకి దేనికి కూడా మంచిది కాదు ఇటువంటి భావన వచ్చేటటువంటి వ్యవహారంలో మత పెద్దలు వ్యవహరిస్తే, ఇప్పుడు మీరు చూడండి వాళ్ళు ఎలా చేస్తే, మీరు 5 పూటల్లో 1 పూట పోయి మీరు వాళ్ళు చెప్పితే కూడా చాలు, దీని గురించి చాలా ఎక్కువగా ఆలోచన చేస్తారు. కాబట్టి ఎవరైతే మౌలాలు ఉన్నారో, ఎవరైతే మసీదులో ఎలా చేసే వాళ్ళు పెద్దలు ఉన్నారో, వాళ్ళు మత గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ విధంగా తప్పుదో అనే విధంగా ఎవరైనా ఆలోచన చేసి చెప్పగలిగితే డెఫినెట్ గా వాళ్ళలో మార్పు వస్తుంది. డెఫినెట్ గా వస్తుంది. ఎందుకంటే బాంబ్ బ్లాస్ట్ జరిగిన సందర్భాలు ఎక్కడైనా చూడండి, ఇవన్నీ కూడా ఇప్పుడు మక్కా మసీద్ లో బాంబ్ బ్లాస్ట్ జరగండి, ఇంకో దగ్గర జరగండి, ఇక్కడ కుట్రలన్నీ ఎక్కడ జరుగుతాయి? అంతెందుకు 90s లో ఫసీవుద్ వాళ్ళ గ్యాంగ్ కూడా మన మసీద్ లో జరిగింది. సో కుట్ర జరగడం, అందువల్ల అక్కడే మీకు ఇది పడుతుంది, పరిచయాలు అక్కడే ఏర్పడతాయి. సోషల్ మీడియా ఉంది కాబట్టి దాని ద్వారా ఇంకా మరీ దగ్గర అయిపోతారు. ఇటువంటిది అది మత పెద్దలు ఎవరైతే ఉన్నారో దీనికి యాంటీడోట్ గా, అయ్యా తప్పు ఈ విధంగా చేయకూడదు అని చెప్పి చెప్పగలిగే వాళ్ళ మైండ్ లో కొంతవరకు నాటుకొని ఈ దశగా వాళ్ళు అట్రాక్ట్ కాకుండా పోవడానికి వీలవుతుంది. శివకిరణ్ గారు, ఫైనల్ పాయింట్ చెప్పండి. ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు అంటే ఇప్పుడు యాక్చువల్ చాలా మంచి సొల్యూషన్ అది. బికాజ్ అది ఎప్పుడైతే రిలీజియన్ రిలేటెడ్ గా చేసుకుంటూ వచ్చేటప్పుడు ఆ జన్నత్ కి జిహాద్ కి రిలేషన్ ఏంటి, అసలు ఏంది యాక్చువల్గా ఏం చెప్పింది ఖురాన్ అన్న దాన్ని చెప్పేస్తే కొద్దిగా అక్కడ ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ టెర్మినాలజీలో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మనం చేసి ఇంటెలిజెన్స్ వాళ్ళకి సంబంధించిన టెర్మినాలజీలో చూడాలనుకుంటే ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? సో టోటల్గా ఎరాడికేట్ చేయాలంటే స్కోప్ ఉందంటారు అసలు ఎక్కడైనా? దీనికి ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ ఆన్ ద గ్రౌండ్ ఇస్ వెరీ నెసెసరీ అండి. ఒకటి ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ చాలా అవసరము. రెడ్డన్ గారు మాట్లాడుతూ ఒక పర్సువేసివ్ మెథడ్ చెప్తున్నారు, వెరీ పాజిటివ్ వే, అక్కడ కమ్యూనిటీ అవేర్నెస్, మత పెద్దలు. కానీ ఇంకో విధంగా ఏముండాలంటే బాగా స్ట్రిక్ట్ గా ఉండాలి. పట్టుకున్నప్పుడు వాళ్ళతోని డీల్ చేసే ఎట్లుండాలంటే వేరే కొంచెం భయపడాలి పని చేయడానికి. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి హైదరాబాద్ లో కుట్రలు అవుతుంటే, లింక్స్ రూట్స్ అవుతుంటే, మరి వాట్ హ్యావ్ బీన్ డన్ ఇన్ ద పాస్ట్? అయితే వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి ఎలిమెంట్స్ ఎంకరేజ్ కాకుండా యాక్షన్ షుడ్ బి వెరీ స్విఫ్ట్. అండ్ ఎట్లుండాలంటే మళ్ళీ ఎవరు కూడా అటువంటి పని చేయకుండా ఉండాలి. ఆ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ అయితే వాళ్ళకి ఎట్లా అనిపించద్దు అంటే చేసేంత వలన మాకు పబ్లిసిటీ వస్తుంది, అన్ని న్యూస్ ఛానల్ కనపడతాం, అట్లా కాకుండా దే షుడ్ బి అఫ్రేడ్ ఆఫ్ దిస్. మన కెరియర్స్ కానివ్వండి, ఇప్పుడు వాళ్ళ డిగ్రీ ఉందనుకోండి, డిగ్రీ వాపస్ తీసుకోవాలి. సంథింగ్ సివియర్ యాక్షన్ షుడ్ బి డన్ అండ్ ఇమీడియట్. మన కోర్టులలో వెళ్ళిపోగానే ఏమవుతుంది, ఇట్ టేక్స్ టైమ్, ఇట్స్ అ లీగల్ ప్రాసెస్, వీఆర్ డెమోక్రటిక్ కంట్రీ అని అంటాం, కానీ మన ప్రాసెస్ ని వీళ్ళు చాలా దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అది కాకుండా కొన్ని కేసెస్ లో కొన్ని యాక్ట్స్ వచ్చినాయి ఇప్పుడు, బట్ నాట్ సివియర్ గా డీల్ చేసి పనిష్మెంట్ షుడ్ బి సివియర్ అండ్ ఇమీడియట్. అప్పుడు పబ్లిక్ లో కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ వీ షుడ్ ఆల్సో సిమిలర్లీ స్ట్రెంథెన్ అవర్ నెట్వర్క్. రెండు కలిసి ఉంటే దెన్ దేర్ ఇస్ అ బెటర్ సొల్యూషన్ అని నాకు అనిపిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ శివకిరణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డన్న గారు. ఓవరాల్గా చూస్తే ఈ సమస్యకు పరిష్కారం అయితే ఉంది. ఆ పరిష్కారానికి 2 సూపర్ సొల్యూషన్స్ అయితే చెప్పారు. మొదటిది, ఏదైతే మత ప్రాతిపదికన వీళ్ళు అలా మార్చే ప్రయత్నం చేస్తున్నారో అక్కడి నుంచి, అంటే ఆ రూట్స్ నుంచే తొలగించే ప్రయత్నం చేయాలి. జన్నత్కి జిహాద్కి మధ్యలో లింక్ ఏంటి, అసలు ఖురాన్ ఏం చెప్పింది, దాన్ని వీళ్ళు ఎలా మిస్ఇంటర్ప్రిట్ చేశారు అన్న విషయాన్ని వాళ్ళకి చెబుతూనే, అదే సందర్భంలో ఎవరైనా సరే ఉగ్రదాడులు అనే విషయం కానివ్వండి, అది ఎలాంటి ఉగ్రవాదులైనా సరే, ఏ కులానికైనా ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా సరే, వాళ్ళకు స్ట్రిక్ట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయన్న విషయాన్ని చెప్పకపోతే కొత్త వాళ్ళు వస్తారు అన్నది. నిజంగానే శివకిరణ్ గారు చెప్పినట్టుగా వాళ్లకు గ్లోరిఫికేషన్ ఉండేలాగా పబ్లిసిటీ కాకుండా దాన్ని నిజంగానే తప్పు చేస్తున్న విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లేలాగా మీడియా కూడా ప్రయత్నిస్తే అలాంటి ఆలోచన విధానం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందన్నది తను ఒక సజెషన్ ఇచ్చారు.
సో మొత్తానికి ఈ ఉగ్ర కుట్రలన్నీ భగ్నం అవుతూనే ఉన్నాయి. కానీ ఉగ్రవాదాన్నే పూర్తిగా ఇవాళ పూకటి వేలతో సహా తీసేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అటువైపుగా జరగాలని మనం కోరుకుందాం. ఇది వాళ్ళ షో. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. స్టేట్ BRK న్యూస్ తెలుగు.